తన తండ్రి నారాయణ స్వామి జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడని, తాను కూడా అదే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి అంటున్నారు. తన తండ్రిపైన వ్యతిరేకత అంటూ ఏమీ లేదని, కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న వివాదాలు ఉంటాయని, వాటన్నిటిని సర్దుకొని తాను విజయం సాధిస్తానంటున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె జీడీ నెల్లూరు అభ్యర్థి కృపాలక్ష్మితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశం చేసింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి ప్రస్తుతం జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకున్నా. ఆమె ఎలా ఉంది రెస్పాన్స్ నియోజకవర్గంలో? బాగుందన్న, ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ రెస్పాన్స్. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, జగన్ అన్నని మేము ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలి, మా రుణం ఎలా అన్న తీర్చుకోవాలి అని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు అన్న జగన్ అన్న కోసం. అంటే మీ నియోజకవర్గంలో కొంత అంటే మీ ఫాదర్ టికెట్ విషయంలో కొంత హడావిడి నడిచింది. ఫస్ట్ మీ ఫాదర్ మీకోసమే ప్రయత్నం చేశాడు, ఆ తర్వాత రెడ్డప్ప గారికి ఇచ్చారు, తర్వాత మీ ఫాదర్ పేరు, తర్వాత మూడోసారి మీ పేరు ప్రకటించారు. ఇది కొంత ఇబ్బంది కనిపించలేదు? ఇబ్బంది అంటూ ఏం లేదన్న. ఫస్ట్ నుంచి మా డాడీ అనుకోవడం వచ్చి రాజకీయ వారసురాలుగా నా బిడ్డ రావాలనే మా నాన్న అధిష్టానం అడిగినారు, జగనన్న ఆశీర్వదించినారు. మా అందరికీ పెద్ద ఆయన పెద్దిరెడ్డి సార్ సపోర్ట్ చేశారు. మా అన్న మిథునన్న నేనున్నానమ్మా, నువ్వు రామ్మా, నేనందరం మీకు సపోర్ట్ చేసి నేను నడిపిస్తాము, నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చి చేయమ్మా అని చెప్పి అందరు బ్లెస్సింగ్స్తో పాటు నేను ముందుకు వచ్చినానన్న. నియోజకవర్గంలో ఇప్పటికీ చాలా అది 3 దఫాలుగా అంటే 2 దఫాలుగా మీ ఫాదర్ ఎంపికయ్యాడు, డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఎలాంటి అజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? సమస్యలు అంటే నాకైతే ఏమంత పెద్ద సమస్యలుగా ఎక్కడ ఏమనిపించలేదన్న. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా మా కాన్స్టిట్యున్సీయే కాదు, ఎక్కడైనా సరే ఇంతకుముందు ప్రభుత్వంలోకి ఇప్పటికీ కంపేర్ చేస్తే అభివృద్ధి దీంట్లో నడుస్తుంది. సో మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఆ అభివృద్ధే కనబడుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎవరు ఏం చేయనన్ని పథకాలు అన్న తీసుకొచ్చినారు, పేదలకి డైరెక్ట్గా వెళ్తుంది. సో అందరూ హ్యాపీగా ఉన్నారు, జగనన్నని అందరూ బ్లెస్ చేస్తున్నారన్న. మీ ప్రత్యర్థి డాక్టర్ థామస్ చెప్తున్న దాని ప్రకారం నిరుద్యోగులంతా వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అసలు డిప్యూటీ సీఎం గారు కనీసం ఒక చిన్న పరిశ్రమ అయినా ఇక్కడ తీసుకురాలేదంటూ ఒక ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ప్రత్యర్థులు అన్న తర్వాత ఏదో కామెంట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అభివృద్ధి అనేది ఏమని గంగాధర్ నెల్లూరుకి వచ్చి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలానే గంగాధర్ నెల్లూరు ప్రజలకి అది ఏమని తెలుస్తుంది. జగనన్న ఆశీర్వాదంతో మా నాన్నగారు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశారు. 50 బెడెడ్ హాస్పిటల్స్ తీసుకొచ్చారు, ఫైర్ స్టేషన్ తీసుకొని వచ్చినారు, రోడ్స్ వేయించారు, ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలన్నీ చేశారన్న. కాబట్టి అక్కడ ఏం ఇబ్బంది అయితే ఏం లేదు, అభివృద్ధి అయితే చాలా జరిగింది మా కాన్స్టిట్యున్సీలో. జగనన్న మా నాన్న కోరిక మేరకు ఏం అడిగినా అన్న ఫస్ట్ శాంక్షన్ చేసి మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయించింది. కొంత అసమ్మతి అంటే ఏదైతే జ్ఞానేందర్ రెడ్డి వర్గం కానీ ప్రతి మండలంలోనూ ఒక నాయకుడు మీ ఫాదర్ వద్దని కొంత ఆక్షేపణ చెప్పారు. ఆ తర్వాత మీతో కలిసి చేస్తున్నారని. ఎందుకంటే అన్న వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న చిన్న అసమ్మతి అంటే ఎక్కడైనా ఉంటుంది. బట్ వచ్చి అన్న వాళ్ళ వర్షన్ ఏమంటే, నువ్వు ఆడబిడ్డగా వచ్చినావమ్మా, మా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది, మీకు నేను సపోర్ట్గా ఉంటానని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను ఆశీర్వదించినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా కేర్ ఇస్తారో, ఎలా ప్రామిస్ చేస్తారో అలా నాకు కూడా చేసి నన్ను కూడా వాళ్ళ ముందుకు నడిపిస్తున్నారు అన్న. థ్యాంక్ యూ సార్. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన తండ్రి వారసురాలుగా జగనన్న ఆశీస్సులు, అదేవిధంగా జిల్లా ముఖ్య నేతలైన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సహకారంతో ఖచ్చితంగా జీడీ నెల్లూరు నుంచి జెండా ఎగరవేస్తానంటున్నారు కృపాలక్ష్మి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.